నువ్వు సృష్టించే అనుమానాలు నిజం కావని చెప్పడానికి. ఓహో, అంటే ఇప్పుడు ఇది నీ రక్తం అంటావు. నీ రక్తంతోనే రాసావని గ్యారెంటీ ఏంటి పిన్ని? అంటే మా బావకి నేను అబద్ధం చెప్తున్నానా? నా రక్తంతో కాకుండా గోరింటాకు రక్తంతో రాశాననుకుంటున్నావా? అది గోరింటాకు రక్తమే. మమ్మీ ఎందుకు తన పేరు చెప్తుంది? అది కాదు పిన్ని, ఇది నీ రక్తమేనని నువ్వు ప్రూవ్ చెయ్యాలి. అప్పుడే నాన్న కూడా నమ్ముతారు. అది నా రక్తమే. మరి ఎక్కడ కోసుకున్నావు పిన్ని? సరే చూపించుపోని. అసలు నీకెందుకు చూపించాలి? అయ్యో పిన్ని, నాకు కాదు నాన్నకే చూపించు. మా బావ అడగలేదు కదా. ఇప్పుడు అడుగుతారు, మీరు అడగండి నాన్న. ఇప్పుడేం అక్కర్లేదు, నన్ను కాసేపు వదిలేయండి. అయ్యో లేదు నాన్న, సారీ. పిన్ని, నువ్వైతే ప్రూవ్ చెయ్యాలి. ఎలా? నువ్వు నీ రక్తంతో రాసుంటే గాయం చూపించు. గ్లౌజులతో కవర్ చేసుకున్నాగా కనబడదులే. తీసి చూపించు. తీయడం కుదరడం లేదులే, వెళ్ళు. పిన్ని, నీకెందుకంత కష్టం? నేనే తీస్తాను. నానా పట్టుకోండి. బావా ఏంటిదెంత? పిన్ని ఆగు పిన్ని. బావా చెప్పు బావా. ఉండు పిన్ని. పిన్ని ఏంటి బావా ఇదంతా? మమ్మీ చేతికి బ్లడ్ ఉండడం ఏంటి? గోరింటాకు చేయి కోసి కదా రాసింది. మరి మమ్మీ చేతికి గాయం ఎక్కడి నుంచి వచ్చింది? మా బావకి నా మీద ఎప్పుడూ అనుమానం రాకూడదు అనుకున్నాను, కానీ నీ ద్వారా అనుమానం మొదలైంది. నిజంగానే నా బావ నన్ను అనుమానించిన రోజు నేను చచ్చిపోదాం అనుకున్నాను. అందుకే నా ప్రేమని నా బావకు అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నాను. అందుకే ఇలా చేశాను. కానీ నా ప్రేమని నువ్వు అనుమానించి నా బావ కూడా అనుమానించేలా చేసావు. బాగుందమ్మా, చాలా బాగుంది. అయ్యో పిన్ని, సారీ పిన్ని. నేను నిన్ను అనుమానించి తప్పు చేశాను. నిజంగా నీ ప్రేమకి మరణం లేదు పిన్ని. ఇంతకన్నా గొప్పగా ప్రేమించేవాళ్ళు నాన్నకి దొరికే అవకాశమే లేదు. నన్ను క్షమించు పిన్ని, నన్ను క్షమించు. సారీ పిన్ని. పర్లేదులే. సారీ నాన్న. ఇలాంటి పనులు చేయక పూర్వ, బాధగా ఉంటుంది. మమ్మీ, నువ్వెప్పుడు చేయి కట్ చేసుకున్నావు? ఆ భూమి గురించి నాకు తెలుసు కదే. కళ్ళ ముందు ప్రూవ్ చేయమని అడుగుతుందని ముందే గెస్ చేశా. అందుకే ఇలా చేశా. పద మమ్మీ, ఆయింట్మెంట్ రాస్తా. పద. భూమి, ప్లాన్ ఏమైంది? వర్కౌట్ అయిందా? వర్కౌట్ అవ్వకుండా ఎలా ఉంటుంది? భూమి రంగంలో దిగితే రంగు పడాల్సిందే. ఏయ్, ఏమైంది చేతికి? కంగారు పడుకు. జస్ట్ పిన్ని బ్లడ్ని నా చేతికి అంటించుకున్నాను. పైకి గంభీరంగా కనిపిస్తున్న భూమి పూజ జరిగి బ్రాస్లైట్ దొరికిన తర్వాత నుంచి అత్తయ్య లోపల భయంతో చచ్చిపోతుంది.
చివరికి మామయ్య మీదున్న ప్రేమ నిజమని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చావు. సూపర్. నీ సంగతి తెలియక పాపం అత్తయ్య బాడీ అంతా కవర్ చేసుకుంటుంది. నువ్వైతే ఏకంగా ఒంట్లో ఉన్న బ్లడ్నే లాగేశావు. బా. ఆపరేషన్ అపూర్వ మొదలైపోయింది చెర్రీ. దాన్ని పక్కా ఆధారాలతో పట్టించేంత వరకు ఎన్ని ఎత్తులైనా వేస్తాను. ఇప్పుడు నన్ను మెంటల్గా దెబ్బ కొట్టడానికి మా అత్తయ్యతోనే నన్ను ఆ ఇంటికి రావద్దు అని చెప్పించింది. ఏంటి? అవును, ఎవరి ద్వారానో అత్తయ్యని బ్లాక్మెయిల్ చేయించి అత్తయ్యతో అలా మాట్లాడిస్తుంది. కానీ అత్తయ్య ఎందుకు నన్ను ఇంటికి రావద్దంటుంది? అదేంటో నువ్వు తెలుసుకోవాలి చెర్రీ. నేను ఈ శాంపిల్ తీసుకెళ్లి పోలీసులకు ఇస్తాను. ఒక్క నిమిషం. నేను వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయి ఇచ్చేసేయ్, సరేనా? సరే. ఏంటి జాగ్రత్తగా తీసుకెళ్లేది? ఏంటిది భూమి? అత్తయ్య, ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ కాటన్లు పడేస్తున్నారు. ఇంట్లో బాగుండదు కదా, అందుకే బయటికి తీసుకెళ్లి పడేయడానికి తీసుకువెళ్తున్నాను. అంతేగా. ఓ వెరీ గుడ్ భూమి, ఎంత బాగా ఆలోచించా. తీసుకెళ్ళు, ఇలాంటివి ఇంట్లో పడేయకూడదు. సరే అత్తయ్య. భూమి, జాగ్రత్తగా తీసుకెళ్ళి పడేసి. సరే. నువ్వేంట్రా ఇక్కడున్నావు? లోపల పనుందిరా. వస్తున్నా. అమ్మయ్య. వావ్, సూపర్ గా ఉన్నావు పోరి. మా అన్నయ్య అప్పుడే చెప్పాడు ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగుంటావని. అన్నయ్య అన్నట్టే నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు. మా అన్నయ్య సెలెక్షన్ కదా. అవును వదిన, చాలా బాగుంది. ఒక్క నిమిషం. సెల్ఫీ. ఇప్పుడే ఇది మా అన్నయ్యకి పంపిస్తాను. చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.